అమ్ముతూ, ప్రభువుకు స్తోత్రము, నేను స్వస్థపడ్డాను అని గట్టిగా కేకలు వేస్తూనే ఉన్నాడు. తరువాతి సమావేశంలో కూడా అతడు గట్టిగా ప్రభువుకు స్తోత్రము, ఆయన నన్ను స్వస్థపరచాడు అని ప్రకటించాడు. అతనికి విశ్వాసం ఎలా పట్టుకోవాలో తెలియదు, కానీ అతడు నిరంతరం ప్రకటిస్తూ ఉండేవాడు. 2-3 వారాల తరువాత ఒక చిన్న వార్తాపత్రిక బాలుడు అతనిని క్షౌరశాలకు తీసుకెళ్లాడు. క్షౌరి అతని ముఖానికి సబ్బు నురుగు పెట్టి ఎగతాళిగా అన్నాడు, నీవు దైవిక స్వస్థత పొందావని విన్నాను. జాన్ అన్నాడు, అవును, ప్రభువుకు స్తోత్రము, ఆయన నన్ను స్వస్థపరచాడు. అప్పుడే అతని కన్నులు తెరుచుకున్నాయి. క్షౌరశాల కుర్చీ నుండి మెడ చుట్టూ తువాలుతో బయటకు పరిగెత్తాడు. క్షౌరి చేతిలో కత్తితో అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. వీధి మీద వారు పరిగెత్తారు. But your word says come to you when I